హాయ్ ఫ్రెండ్స్. సో, చాలా మంది కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్ విషయంలో కళ్యాణ్ మాత్రం తోపు. కళ్యాణ్ కరెక్ట్‌గానే ఉన్నాడు. కానీ ఇమ్మాన్యుయల్ కళ్యాణ్‌ని మ్యానిప్యులేట్ చేసిండు. ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడింది. కళ్యాణ్ ఎక్కడ సేఫ్ గేమ్ ఆడలే అని చెప్పి అంటున్నారు. వాళ్ళకి నేను సమాధానం ఒకటే చెప్పదలుచుకున్నా. ఇమ్మాన్యుయలే గేమ్ స్టార్ట్ చేశాడు. హైపర్ అది ఇచ్చిన హింట్స్ పర్ఫెక్ట్‌గా యూజ్ చేసింది ఎవరంటే అది ఇమ్మాన్యుయలే. ఇమ్మాన్యుయలే గేమ్ చేంజర్. ఇమ్మాన్యుయల్ అందరి ట్రూ కలర్స్ బయట పెట్టినట్టు. యాక్చువల్‌గా నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్ మొత్తం కూడా ఇమ్మాన్యుయల్ చేతిలోనే ఉంది. క్వెషన్ ఏంటి? ఇమ్మాన్యుయలే తనని డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు కదా! కళ్యాణ్‌కి ఎందుకు ఇవ్వడం మరి అన్ని అదేంటి అతని నామినేషన్ స్లిప్స్ ఉన్నాయి కదా అతని దగ్గర. సో, అన్ని 5 ఉన్నప్పుడు అతని దగ్గర అతనే డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు. ఒకడైనా అతని దగ్గర ఉంచుకొని అతను డైరెక్ట్‌గా నామినేట్ చేయొచ్చు కదా! కళ్యాణ్‌కి ఎందుకు ఇవ్వాలంటున్నాడు. కళ్యాణ్ ఎళ్లి క్లియర్‌గా చెప్తాడు కదా! నేను తనుజని నామినేట్ చేస్తాను. అతను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దగ్గరికెళ్ళి అడిగాడు. మీరు ఎవరెవరిని నామినేట్ చేస్తున్నారు? మీ పాయింట్స్ ఏంటి అని చెప్తే అప్పుడు కళ్యాణ్ నాకు తనుజ దగ్గర పాయింట్స్ ఉన్నాయని చెప్పాడు. ఒక దగ్గర పాయింట్స్ ఉన్నాయని చెప్పినప్పుడు అతను నమ్మి ఇవ్వడంలో తప్పేముంది? సో, అతను ఇచ్చాడు. కానీ ఇక్కడ కళ్యాణ్ అక్కడ ఘోరం అంటే ఘోరం కట్టప్పలాగా మారిండు. సేమ్ కళ్యాణ్ కెప్టెన్స్ విషయంలో అతను కళ్యాణ్ ఏదైతే ఫీల్ అయ్యాడో డిమాండ్ పవన్ అలాగే రీతు అతను ఎలాగైతే మోసం చేసిన చెప్పి ఎలాగైతే కళ్యాణ్ ఫీల్ అయ్యాడో సేమ్ ఇమ్మాన్యుయల్ కూడా కళ్యాణ్ నమ్మి మోసపోయాడు. అక్కడ కట్టప్పలాగా మారింది కళ్యాణే. టోటల్‌గా కళ్యాణ్ నిన్న ఎపిసోడ్‌తోని క్లియర్‌గా దొరికిపోయిండు. అతని కన్నింగ్ గేమ్ మొత్తం బయటపడ్డది. సేఫెస్ట్ ప్లేయర్ ఇన్ ద హౌస్ ప్రెజెంట్ కళ్యాణే. ఎందుకో కూడా చెప్తా. మరి ఇమ్మాన్యుయల్ అంటే ఇమ్మాన్యుయల్ సేఫెస్ట్ ప్లేయరే కాదు. ఎందుకంటే కళ్యాణ్ సంజనని నామినేట్ చేసిన తర్వాత ఇమ్మాన్యుయల్ లేచి మరి కళ్యాణ్ నువ్వు నాకేం చెప్పావు? నువ్వేం చేసావు? క్లియర్‌గా తనుజ ముందే తనుజని నామినేట్ చేయాలని నువ్వు అనుకున్నావు. కానీ నువ్వు అది చేయలేదు. సంజన గారిని ఎందుకు నామినేట్ చేసావు? నువ్వు చేయకపోయినుంటే నేను చేసేవాడిని అని చెప్పాడు. ఇమ్మాన్యుయల్ గనుక సేఫెస్ట్ ప్లేయర్ అయ్యుండుంటే అంతమంది ముందు అక్కడే అడగాల్సిన అవసరం అతనికి లేదు. ఓకే. అక్కడ కరెక్ట్ క్లియర్‌గా కళ్యాణ్‌ని పాయింట్ ఔట్ చేసి ట్రిగ్గర్ చేశాడు. క్లియర్‌గా కళ్యాణ్ అక్కడ దొరికిపోయాడు. అందుకే కళ్యాణ్ తన యొక్క టోన్ తగ్గించుకొని మరి మాట్లాడిండు. కళ్యాణ్ ఎప్పుడైనా సరే ఆ టోన్‌లో ఎప్పుడు మాట్లాడాడు. అస్సలు అతని వాయిస్ అనేది రైజ్ అవుతూనే ఉంటుంది తప్ప అస్సలు తగ్గే ప్రసక్తే లేదు. అలాంటి కళ్యాణే తన వాయిస్ టోన్ మొత్తం తగ్గించుకొని నేను అనుకున్నాను కానీ నాకు నా పాయింట్స్ ఆల్రెడీ ఆయేషా చెప్పేసింది కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి నేను సంజనం చేశానని చెప్పి చెప్పిండు తప్ప ఎక్కడ కూడా కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ మీదకి ఫైర్ అంటే వాయిస్ రేజ్ చేసి మాట్లాడలేదు. ఒకవేళ ఇమ్మాన్యుయల్ గనుక సేఫ్ గేమ్ ఆడాలి అనుకుంటే కళ్యాణ్ సంజన నామినేట్ చేసిన తర్వాత కూడా సైలెంట్‌గా ఉండి తర్వాత పక్కకెళ్ళి డిస్కషన్ చేసుకోవచ్చు. తనుజ దగ్గర అతను ఎందుకు బ్యాడ్ అవ్వాలనుకుంటాడు? ఇప్పుడు తనుజ అందరి ముందే తనుజ నువ్వు నామినేట్ చేస్తాను. నేను కూడా తనుజని నామినేట్ చేయాలని ఎందుకు చెప్పుకుంటాడు అతను? అక్కడ సేఫెస్ట్ ఆడాలి అనుకునేవాడైతే స్ట్రెయిట్ ఫార్వర్డ్ వెళ్ళాలని అతను ఫిక్స్ అయిపోయాడు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నే వెళ్తున్నాడు. అతనికి కొంచెం పీఆర్ టీమ్ స్ట్రాంగ్ లేకపోవచ్చు. సో, కళ్యాణ్ లాంటి తనుజ లాంటి పీఆర్ టీమ్ స్ట్రాంగ్ ఉండడం వల్ల ఇమ్మాన్యుయల్‌ని చాలా అంటే చాలా డిగ్రేడ్ చేసి చాలా నెగెటివ్‌గా కొంతమంది రివ్యూవర్స్ కూడా ఇమ్మాన్యుయల్‌ని చాలా నెగెటివ్‌గా పోర్ట్రే చేస్తున్నారు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్‌కి ఖచ్చితంగా మినిమమ్ 20% ఓట్ బ్యాంక్ ఉంది. ఆ 20% ఓట్ బ్యాంక్ అనేది తగ్గించాలని చూస్తున్నారు. ఎందుకంటే తనుజ తర్వాత టాప్‌లో ఉన్న ఓట్ బ్యాంక్ ఎవరికంటే ఖచ్చితంగా అది ఇమ్మాన్యుయల్‌నే. ఆ ఓట్ బ్యాంక్‌ని తగ్గించి దాన్ని కళ్యాణ్‌కి షిఫ్ట్ అయ్యేలాగా ట్రై చేస్తున్నారు. సో కాల్డ్ రివ్యూవర్స్, సో కాల్డ్ పీఆర్ వాళ్ళు. అందుకే ఇమ్మాన్యుయల్ మీద ఇంత టార్గెటింగ్ జరుగుతుంది. ఇది నా ఒపీనియన్. సో, నాకు ఎక్కడ కూడా ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడినట్టు నాకు అనిపించలేదు. కళ్యాణే కన్నింగ్ అండ్ సేఫ్ గేమ్ ఆడాడు. మరి కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ దగ్గర నుంచి నామినేషన్ కార్డు తీసుకొని ఏం చెప్పాడు? తీసుకునే ముందు ఏం చెప్పాడు? నేను తనుజని నామినేట్ చేస్తే నా పాయింట్స్ ఉన్నాయని చెప్పాడు. మరి తనుజని చేయకుండా సంజనని చేశాడు. నేనేమనుకుంటున్నా అంటే తనుజని ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నా అంటే దానికన్నా ముందే తనుజ రమ్య గారితో డిస్కషన్ అయిపోయాక అంటే రమ్య గారిని నామినేట్ చేసిన తర్వాత తనుజ వెళ్ళి అతని పేరేంటి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నువ్వు నా భుజం మీద చెయ్యి వేయరా అని చెప్పి అతని భుజం మీద చేయించుకుంది కాబట్టి సో అక్కడ కళ్యాణ్ డైలామా పడిపోయాడు. అరే తనుజ ఇంతమంది ముందు నా కోసం స్టాండ్ తీసుకొని నాతో ఇంత బాగా మాట్లాడుతుంది. నేను ఇప్పుడు ఈమెను వెళ్ళి నామినేట్ చేస్తే నాకు అది నెగిటివ్ అవుతుందేమో అండ్ తనుజ చాలా ఫీల్ అవుతుందేమో, ఇది కరెక్ట్ కాదనుకొని అక్కడికక్కడే అతను మనసు మార్చుకున్నాడేమో అన్న ఫీలింగ్. ఎందుకంటే ఎవరికైనా సరే అంత డేర్గా వెళ్ళి ఒక అమ్మాయి నా భుజం మీద చెయ్యి వేయరా నేను చూసుకుంటానట్టుగా మాట్లాడినప్పుడు ఇంకా అతను ఆమెను నామినేట్ చేస్తాడు. అక్కడ అది అతనికి నచ్చలేదని నేను అనుకుంటున్నా. ఇదే రీజన్, అంత మించి ఇంకా రీజన్ ఏం లేదు. అక్కడికక్కడే తన డిసిషన్ చేంజ్ చేసుకొని అది సంజన వైపు వెళ్ళిందేమో నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కళ్యాణ్ ఇంకెందుకు నేను కన్నింగ్ అంటున్నా అంటే కళ్యాణ్ ఫస్ట్ కెప్టెన్ అయ్యే టైంలో డిమాండ్ పవన్ రీతు వల్ల తన కెప్టెన్సీ పోయింది. వీళ్ళు నన్ను మోసం చేశారని కదా కళ్యాణ్ హర్ట్ అయింది. మరి అందులో రీతుని అయినా కనీసం డిమాండ్ పవన్ నామినేట్ చేయొచ్చు కదా. లాస్ట్ వీక్లో అంటే తను కెప్టెన్సీలో ఉన్నాడు, చేయలేకపోయాడు. ఓకే, బట్ ఈ వీక్లో వాళ్ళిద్దరు ఎవరో ఒకరు నామినేట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయాడు? సో కళ్యాణ్ సేఫే అంట.
ఎందుకంటే లాస్ట్ వీకే చేయొచ్చు కాబట్టి లాస్ట్ వీక్ అతను కెప్టెన్సీ ఉన్నాడు కాబట్టి చేయలేకపోయాడు, ఓకే. బట్ ఈ వీక్ అతను నామినేషన్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని కనుక నువ్వు నామినేట్ చేసి చెప్పి ఉంటే నువ్వు ఆ రోజు బాధపడిన దానికి ఈ రోజు అర్థమై ఉండదు. అదంతా వదిలేసి నువ్వు మీరు సంజన గారి దగ్గరికి వెళ్ళి నామినేట్ చేయడం ఏదైతుందో నాకు అది నచ్చలేదు. అండ్ ఇంకోటి నేను ఎందుకు సేఫెస్ట్ అంటున్నా అంటే రమ్య అండ్ కళ్యాణ్ ఇద్దరిని కూడా కన్ఫెషన్ రూమ్ తీసుకెళ్ళి మరి కళ్యాణ్ గురించి రమ్య ఏం మాట్లాడింది అంత క్లియర్ కట్ గా చూపించినప్పుడు అట్లీస్ట్ రమ్యనైనా మా మధ్య అలాంటిది ఏం లేదు, మేము యాజ్ ఎ ఫ్రెండ్ గా నువ్వు మమ్మల్ని రాంగ్ గా బయట పోర్ట్రే చేస్తున్నావు, సో అందుకే నేను నామినేట్ చేస్తున్నా, నువ్వు మాట్లాడిన పదాలు చాలా తప్పుగా ఉన్నాయి అని చెప్పి కొడుతా ఇదని అన్నావు కాబట్టి నేను ఖచ్చితంగా నేను నామినేట్ చేస్తా అని చెప్పి నామినేట్ చేయొచ్చు కదా రమ్యను, మరి సారీ రమ్యనే కదా, ఆ రమ్యను చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు కళ్యాణ్? ఇక్కడ కూడా కళ్యాణ్ సేఫ్ గేమే ఆడాడు. అందుకే నేను కళ్యాణ్ కన్నింగ్ గేమ్ అంటున్నా. నీ మీద నీ క్యారెక్టర్ మీద ఒక పర్సన్ ఫేక్ అలిగేషన్ వేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా నీకోసం నువ్వు స్టాండ్ తీసుకొని రమ్యను నామినేట్ చేయాల్సి, నువ్వు ఎందుకు చేయలేకపోయావు కళ్యాణ్? సో ఇవి కళ్యాణ్ దగ్గర ఉన్న మిస్టేక్స్. అయినా సరే మనకు పిఆర్ టీమ్ స్ట్రాంగ్ ఉంది కదా అని చెప్పి ఆయనకు భజన చేసి ఆయన తోపు తురుము అనుకునే వాళ్ళు ఇంకా ఏం మార్చేదే లేదు. సో చూసే ఆడియన్స్ మీరైనా డిసైడ్ చేసుకోండి ఇక్కడ ఎవరు ఫేక్ ఎవరు కన్నింగ్ అనేది. నువ్వు ఫస్ట్ నుంచి చెప్తుందే ఇది, కళ్యాణ్ దగ్గర ప్రాపర్ గేమ్ అనేది లేదు. కేవలం బయట జరుగుతున్న ఈ సింపతి డ్రామా, అట్లాగే కొంతమంది పిఆర్ కొంతమంది పెద్ద రివ్యూవర్స్ లేపడం వల్ల కళ్యాణ్కి ఆ రేంజ్ ఓటింగ్ అన్అఫీషియల్ పడుండొచ్చు, కానీ అంత గేమ్ అయితే నాకైతే కళ్యాణ్ దగ్గర కనిపించట్లేదు. అండ్ సేఫెస్ట్ ప్లేయర్ కన్నింగ్ ప్లేయర్ కూడా నాకు అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇకపోతే ఇమ్మానియల్ అయితే గేమ్ స్టార్ట్ చేశాడు, హైపర్ అది ఒక ఇచ్చిన హింట్స్ అన్ని బాగా తీసుకుంటున్నాడు. నాకు ఎక్కడ కూడా ఇమ్మానియల్ నిన్న సేఫ్ అనేది కనిపించలేదు. అతని దగ్గర ఒక నామినేషన్ కార్డు ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి? పక్క వాళ్ళు ఎలాగో చేస్తా అని చెప్తున్నారు, దట్టు ఇతను చేస్తున్న పర్సన్ అతను వాళ్ళు చేస్తున్నప్పుడు అతను కార్డు ఇవ్వచ్చు, అక్కడ పెద్ద మిస్టేకే లేదు. సో ఇమ్మానియల్ ఆల్సో టూ గుడ్ అని నాకు అనిపించింది. ఇమ్మానియల్ నామినేషన్లోకి వస్తే బాగుండు, ఎందుకంటే ఇన్ని వీక్స్ నామినేషన్లో రాకపోతే నీకు ఎంత ఓట్ బ్యాంక్ ఉన్నా సరే తగ్గుతూ వస్తుంది. సో ఇమ్మానియల్ దగ్గర ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే తన నామినేషన్కి రావట్లేదు, ఎవరు చేయట్లేదు. సో అది ఒక్కటి తప్ప రిమైనింగ్ అంతా టూ గుడ్. ఇమ్మానియల్ని చాలా మంది తొక్కేయాలని చూస్తున్నారు. ఇమ్మానియల్ని నెగిటివ్ చేసి అతని ఓట్ బ్యాంక్ ని పక్క వాళ్ళకి షిఫ్ట్ అయ్యేలాగా ట్రై చేస్తున్నారు, క్రాస్ ఓటింగ్ పడేలాగా చేస్తున్నారు. అందుకే ఇమ్మానియల్ని ఇంత దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. నేను చెప్పింది కూడా జరుగుతుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే రీతు వర్సెస్ రమ్య, రీతు వర్సెస్ అయేష. నాకైతే రీతుదే కరెక్ట్ అనిపించిందండి. అమ్మో అయేష అండ్ రీతు అయేష అండ్ రమ్య అనుకుంటా, వీళ్ళు మాట్లాడే మాటలు వింటే నాకైతే అదొక డైలాగ్ ఉంటుంది, బ్లడ్ బాబ్ చేసి అనుకుంటా, థర్డ్ రోడ్ మీద రేకు డబ్బా గీకేసాడు అట్లా అనిపిస్తుంది నాకు. ఎస్పెషల్లీ అయేష మాట్లాడుతుంటే అయేష ఏమంటుంది, నాకు బాండింగ్స్ పెట్టుకొని వచ్చిన నువ్వు లవ్ ట్రాక్స్ పెట్టుకొని వచ్చినావు అనేది ఓకే, మంచి పాయింట్ అనుకుందాం. మరి ఇదే అయేష కళ్యాణ్ ని తన జన ఎందుకు అంత స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేయలేకపోతుంది? డీమన్ పవన్ ఎందుకు అంత క్వశ్చన్ చేయలేకపోతుంది? డీమన్ పవన్ నువ్వు ఇక్కడికి వచ్చింది బాండింగ్స్ పెట్టుకునికే వచ్చినావు అని చెప్పి రీతుని ఏ రేంజ్ లో ఉంది, అలాగే డీమన్ పవన్ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? అలాగే కళ్యాణ్ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మరి కేవలం రీతుని మాత్రం ఎందుకు క్వశ్చన్ చేస్తుంది? ఎందుకంటే బయట రీతుకి ఎంతో కొంత నెగిటివ్ అని చూసి వచ్చింది కాబట్టి మనం రీతుని టార్గెట్ చేస్తే మనకు బయట ఓటింగ్ పడుతుందని చెప్పి ఒక స్ట్రాటజీ ప్లే చేస్తుంది ఇక్కడ అయేష అయినా రమ్య అయినా. నేనేమంటా అంటే రీతు చేస్తుంది కరెక్టే. రీతు డిమాండ్ పవన్ బాండింగ్ లో ఉన్నంత మాత్రాన ఎక్కడ కూడా తన గేమ్ కి ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఒక పెయింటింగ్ టాస్క్ లో డిమాండ్ పవన్ కి ఫేవరిజం చేసిందే తప్ప ఇంకా ఎక్కడ కూడా చేసిందే లేదు. నాకెందుకో రీతుని కావాలని చెప్పి వీళ్ళందరూ టార్గెట్ ఇస్తున్నారు. రీతు యొక్క డిఫెండింగ్ స్కిల్స్ బాగానే, ఆపోజిట్ వాళ్ళని క్వశ్చన్ చేసే రీతి కరెక్టే ఉంది. ఇప్పుడు అయేష ఏ క్వశ్చన్స్ అయితే ఆమెను రేజ్ చేస్తుందో, ఇప్పుడు అయేష స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు ఎమోషన్స్, నాకు బాండింగ్స్ పెద్దగా అవసరం లేదు, నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పిన అదే అయేష మళ్ళీ ఏడ్చింది కదా. అదే అయేష మళ్ళీ టాస్క్ లో ఓడిపోతే వెళ్ళి ఏడ్చింది, నేను చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అనేది కదా, తన స్టేట్మెంట్స్ తనే కాంట్రాడిక్ట్ చేసుకుంది కదా. మరి అదే క్వశ్చన్ చేస్తే ఎందుకు అయేష వే అని మరి మాట్లాడుతుంది ఆ రీతుని? యాక్చువల్గా అదే ప్లేస్ లో మన రీతు ప్లేస్ లో సంజన గారు కనుక ఇంకా వేరే వాళ్ళు ఉంటే కనుక ఇంకా వేరేలాగా వెళ్ళిపోయింది. బట్ రీతు గారు ఇంకా అక్కడ తగ్గే మాట్లాడరు. మనం చెప్పే పాయింట్ కరెక్ట్ ఉన్నా సరే చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది, మనం ఎలాంటి వర్డ్స్ యూజ్ చేసినా మనకు ఉంటుంది. అది అయేషకి రమ్యకు లేదని నాకు అనిపిస్తుంది. అయేష ఎస్పెషల్లీ అయేషకి అస్సలు లేదు. నాకు అయేష మాట్లాడితేనే వినాలని నాకు అనిపించలేదు. అయినా సరే అయేష తోపు తురుము అనుకుంటే అది మీ ఇష్టం. కేవలం రీతి మీదనే హేట్ పెడితే అయేష మీరు అనుకుంటున్నారు, కానీ ఫ్యూచర్ లో రీతు ప్లేస్ ను రీప్లేస్ చేసేది కూడా అయేషనే. ఆ రేంజ్ లో ఉంది ఆమె యొక్క వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్ కూడా. సో నాకు రీతు ఎక్కడ తప్పు అనిపించట్లేదు. హౌస్ లో బాండింగ్ పెట్టుకోవడం అనేది తప్పే కాదు. ఎందుకు తప్పు కాదంటే ఇప్పుడు గౌరవ్కి సేవింగ్ పవర్ ఇచ్చినప్పుడు అతను అయేషని ఎందుకు సేవ్ చేశాడు? మరి వేరే వాళ్ళని ఎవరైనా సేవ్ చేయొచ్చు కదా, రమ్యని సేవ్ చేయొచ్చు కదా, అక్కడ ఉన్న సాయిని సేవ్ చేయొచ్చు కదా, ఇటు పక్కన ఉన్న మన ప్రీవియస్ కంటెస్టెంట్స్ ఎవరైనా సేవ్ చేయొచ్చు కదా. ఓన్లీ అయేషని ఎందుకు సేవ్ చేశాడు? సో అయేష కాండు మరి గౌరవ్ మధ్య బాండింగ్ ఉంది కాబట్టి ఆమెను సేవ్ చేశాడు. సేవ్ చేసిన వెంటనే వెళ్ళి గౌరవ్ని హగ్ చేసుకొని మరి థ్యాంక్స్ అని చెప్పింది. దెన్ అది బాండింగా? వాళ్ళు కేవలం ఇక్కడికి వచ్చి బాండింగ్ లోకి వస్తాం అంటే ఎందుకోసం ఇక్కడికి వచ్చింది మరి అయేష?
మనం ఒకరిని క్వశ్చన్ బిగ్ బాస్ హౌస్లో బాండింగ్స్ అనేవి ఉండాలి. ఎక్కడంటే ఏకాభిప్రాయం తీసుకున్నప్పుడు, కెప్టెన్సీ టాస్క్లో తీసుకున్నప్పుడు, ఎవరైనా సేవ్ చేసే టాస్క్లు తీసుకున్నప్పుడు ఇవి ఉపయోగపడతాయి. అందులో తప్పేం లేదు. ఆయేషాని గౌరవ్ సేవ్ చేసింది అదే బాండింగ్ మీద కదా. మళ్ళీ ఈమెల్ని మళ్ళీ రీతుని మీకు బాండింగ్ కోసం నేను రాలేదు, నేను లవ్ ట్రాక్ల కోసం రాలేదు అంటే ఏంటి? సో అందుకే నాకు ఆయేషా నచ్చట్లేదు. అండ్ ఇక అమ్మ రమ్య అయితే వరస్ట్ ఎవర్. ఎందుకంటే ఇదే రమ్య ఏమంటుంది, సుమన్ శెట్టి గారని పిలిస్తే తప్ప సుమన్ శెట్టి అన్నాన్ని పిలవట్లేదు, నాకు ఏ బాండింగ్ అవసరం లేదని. సూపర్ అక్క, నువ్వు మంచిగా చెప్పినావు రమ్య అక్క. మరి నువ్వే వెళ్ళి డిమాండ్ పవర్ని తమ్ముడు అనేది పిలిచినావు, నీకు ఏ బాండింగ్ అవసరం లేదన్నప్పుడు అదే డిమాండ్ పవర్ని తీసుకొచ్చుకొని ఒక సోఫా దగ్గర కూర్చోబెట్టి మరి నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండని చెప్పి ఎందుకు కేర్ తీసుకొని మాట్లాడినావు? మరి రిమైనింగ్ కండిషన్ గురించి ఎందుకు తీసుకొని మాట్లాడలేదు? కళ్యాణ్ కూడా తనతో ఉంటున్నాడు కదా, మరి ఎందుకు చెప్పలేదు పర్టికులర్గా? కేవలం డిమాండ్ పవర్కి ఎందుకు చెప్పారు? మీ మధ్య బాండింగ్ ఉంది, హౌస్లో కూడా నువ్వు తమ్ముళ్ళలాగా చూసావు కాబట్టి చెప్పావు. సో నువ్వు ఒకరితో బాండింగ్ పెట్టుకొని వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి వాళ్ళ గురించి మాట్లాడితే తప్పలేదు. అదే రీతు చౌదరి డిమాండ్ పవర్ని కొంతవరకు బాండింగ్ పెట్టుకొని గేమ్ ఆడితే తప్ప, ఎలా తప్పు అవుతుంది అది? సో రమ్య కూడా టోటల్గా మిస్టేక్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే వాంటలీగా రీతుని టార్గెట్ చేయాలి. ఎందుకంటే రీతు అనేది సేఫ్ కార్నర్. సేఫ్గా ఆమెను నామినేట్ చేయొచ్చు. బయటకు ఆమె నెగిటివ్ ఉంది కాబట్టి మనం నామినేట్ చేస్తే ఈజీగా ఇంకా మనం ఆడియన్స్లో హైలైట్ అవుతామని చెప్పి కావాలని చెప్పి వీళ్ళు ఆమెను నామినేట్ చేస్తున్నారు. రీతు యొక్క డిఫెండింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి. నాకు రీతు నచ్చింది. అండ్ నాకు రీతు రాము నామినేట్ చేయడం కూడా నాకు నచ్చింది. ఎందుకంటే రాము సేఫ్ ప్లే చేస్తున్నాడు. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగానే నాకు ఎవరు లేనట్టుగానే పోర్ట్రే చేస్తున్నాడు. వైల్డ్ కార్డ్స్ దగ్గర నేను మంచోడిని అని చెప్పి ప్రూవ్ చేయించుకోనికి రాము ట్రై చేస్తున్నాడు, అది నిజం. అందుకే రీతు అతన్ని నామినేట్ చేసింది. కానీ మన ఒక గ్రేట్ ఒక పర్సన్ ఏం చెప్తున్నాడు అంటే, లేదు ఆ విషయంలో రామే కరెక్ట్. రాము ఎలా కరెక్ట్ అవుతాడు? రాము ఫస్ట్ నుంచి వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మంచోడిని, నాకు ప్రీవియస్ కండిషన్ నుంచి నాకు సపోర్టింగ్ లేదని చెప్పి అతను అది పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఆ పాయింట్లో రీతు రాము నామినేట్ కూడా నాకు కరెక్ట్గానే అనిపించింది. అండ్ ఇకపోతే దివ్య నిఖిత టూ గుడ్గా డిఫెండ్ చేసుకుంటుంది. దివ్య నిఖిత నాకు నచ్చింది. దివ్య నిఖిత మంచి పాయింట్స్ పెడుతుంది. ఇటు సాయికి పెట్టిన పాయింట్స్ అయినా, ఇటు అయేషాకి అనుకుంటా, నాకు తెలిసి కరెక్ట్ చేయండి ఒకవేళ నేను రాంగ్ అయితే కనుక అయేషాకి అనుకుంటా. సో వీళ్ళకి పెట్టిన సార్ అయేషాకి కూడా కాదనుకుంటా, రమ్యకు అయేషాకి ఇద్దరు ఎవరో ఒకరికైతే పెట్టింది పాయింట్స్, బాగా పెట్టింది, బాగా డిఫెండింగ్ కూడా చేస్తుంది. కాకపోతే శ్రీను అనుకుంటే ఎవరు అంటున్నారు, బర్నీ నీ వల్ల వెళ్ళిపోయి, ఒకరి వల్ల ఎవరు వెళ్ళిపోరండి. బర్నీ గారి వల్ల వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అది చాలా తప్పు. ఇంకెంతకాలం మీరు బాండింగ్స్ అని మీరు వచ్చి 2 వారాలు అవుతుంది, మీరు ఇంకా కూడా అదే బాండింగ్స్, మీ వల్లనే వెళ్ళిపోయాడు. ఏంది ఈ నామినేషన్ పాయింట్స్? నాకు ఎందుకో సాయి నచ్చలేదు. అండ్ ఎంతమంది రమ్య కూడా అయేషా కూడా అదే అంటారు దివ్య నిఖితతో, నేను కేవలం నీ వల్ల బాండింగ్స్ పెట్టుకునే బర్నీ వెళ్ళిపోయాడు. వీళ్ళు చూసారా, అందుకే వెళ్ళిపోయాడు. బర్నీ తన గేమ్ తను ఆడలేకపోయాడు, ఎలిమినేట్ అయిపోయాడు, అంతే తప్ప ఇంకా మీరు బాండింగ్స్ అని చెప్పి మీరు చూసొచ్చిన దాన్నే తీసుకొచ్చుకొని అదే అరిగిపోయిన రికార్డ్ లాగా పెట్టు అవే నామినేషన్ పెడితే చూసే ఆడియన్స్ కూడా చిరాకు వస్తుంది. సో నాకు దివ్య నిఖిత పాయింట్స్ టూ గుడ్ అనిపించాయి. చాలా బాగా మాట్లాడింది, చాలా బాగా డిఫెండింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. అండ్ తనుజ నామినేషన్ అయితే సూపర్ అనిపించిందండి. ఇటు ఆమె పేరేంటి రమ్యను పాయింట్అవుట్ చేసి 2 చేతులు కలిసిన చప్పట్లు, సింగిల్ చేతితో కూడా ఉంటుందని చెప్పి విజిల్ వేసి చూపించడం నాకు నచ్చింది. అండ్ అంటే తన దగ్గర ఉన్న ఫైర్ మొత్తం బయటకు వచ్చింది. తన దగ్గర మంచి పాయింట్స్ ఉన్నాయి, తన దగ్గర నిజంగా మంచి పాయింట్స్ ఉన్నాయి, బట్ అవి ప్రాపర్గా పెట్టలేకపోతుంది అని నాకు అనిపించిందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కళ్యాణ్ కొంతవరకు తనుజ విషయంలో మళ్ళీ సేఫ్ ప్లే చేయాలని ట్రై చేస్తున్నాడు. నాకైతే ఎక్కడ కూడా తనుజ తప్ప అనిపించలేదు. తనుజ చెప్పిన పాయింట్స్ నాకు కరెక్ట్గానే అనిపించినాయి. అండ్ తనుజ వెళ్ళి అటు అయేషాని అలాగే రమ్యని ఇద్దరినే కదా నామినేట్ చేసింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. సాయిన రమ్యన ఇద్దరిని, సాయిని లేదు అయేషనే అండ్ రమ్యనే నామినేట్ చేసింది. రమ్యకు చెప్పిన పాయింట్స్ టూ గుడ్. రమ్య ఏందో లవ్ పార్క్, బాండింగ్ పార్క్ అంటుంది. బిగ్ బాస్ హౌస్లో ఇలా చేయకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? ఈవెన్ అభిజిత్ లాంటి కంటెస్టెంట్స్ కూడా ఫస్ట్ మోనాల్తో లవ్ ట్రాక్ నడిపించాడు. ఈవెన్ హారికతో కూడా ఒక బాండింగ్ నడిపించాడు. ఎప్పుడైతే హారిక అండ్ అభిజిత్ పేరెంట్స్ వచ్చారో అప్పుడు వాళ్ళు బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా పోర్ట్రే చేశారు తప్ప అప్పటి వరకు కూడా అభిజిత్ అండ్ హారిక మధ్య కూడా ఒక బాండింగ్ జరిగింది. సో బిగ్ బాస్ హౌస్లో బాండింగ్స్ అనేవి ఈజ్ ఎ క్యాజువల్ థింగ్. దాన్ని వీళ్ళు వాంటెల్లీగా నీ వల్ల అవ్వకపోతే నువ్వు సైలెంట్గా ఉండు, చేసే వాళ్ళని నువ్వెందుకు క్వశ్చన్ చేయడం అని నా క్వశ్చన్. దానివల్ల నీకేమన్నా ఎఫెక్ట్ అయితే దెన్ యువర్ క్వశ్చన్. మీ ఇద్దరి మధ్య బాండింగ్ వల్ల నాకు ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పి మీరు క్వశ్చన్ చేయండి, అది కరెక్ట్. అంతే తప్ప మీకు ఏమీ అన్యాయం జరగకుండా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతుంటే మీరు ఇంకా కూడా లవ్ పార్కా, మీరు బాండింగ్స్ పెట్టుకుంటా అని చెప్పి తొక్కలో రీజన్స్ అన్ని తీసుకొచ్చుకొని నామినేట్ చేయడం అనేది తప్పని నాకు అనిపించింది. ఈ ఓవరాల్ సినిమాలో నాకు ఇమ్మానుయేల్ అయితే తోపు అనిపించింది. కళ్యాణ్ యొక్క కన్నింగ్ గేమ్ మొత్తం బయటపడుతుంది. కళ్యాణ్ని కావాలనే లేపుతున్నారు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన ఎపిసోడ్ను కూడా. ఇంకా కూడా మా కళ్యాణ్ తోపుతురు అనుకుంటే అది మీ ఇష్టం, కానీ నాకైతే కళ్యాణ్ నచ్చట్లేదు. తనుజ గ్రాఫ్ను డే బై డే వీళ్ళే ఇంకా పెంచుతున్నారు తప్ప తగ్గించట్లేదు. ఎస్పెషల్లీ వైల్డ్ కార్డ్స్ దగ్గరుండి మరి తనుజ యొక్క గ్రాఫ్ పెంచుతున్నారని మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.